అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. మీరు ఎవరినైనా తెలిసి తెలియక ఆంటీ అని పిలుస్తున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్టే. జనరల్గా మనకు తెలియనటువంటి వ్యక్తులను, పెద్దగా అనిపించేటటువంటి వ్యక్తులను ఎవరైనా చూసినప్పుడు ఆంటీ అని మర్యాదగా పిలిచేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఆంటీ అని పిలవడమే ఒక వ్యక్తికి ఇప్పుడు తను కేసులో ఇరుక్కునేటువంటి పరిస్థితికి దారితీసింది. అంతేకాదు అతనికి దానివల్ల తీవ్రమైనటువంటి నష్టం కలిగింది. ఆంటీ అని పిలవడం అవమానకరంగా భావించింది ఒక ఆవిడ. దీనిపైన ట్రిబ్యునల్ కూడా ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ కూడా దాన్ని తప్పుగానే భావించింది. ఇష్టం లేకుండా ఆంటీ అని పిలవడం వేధింపుల కిందకే వస్తుందని నిర్ధారించింది. ఈ మేరకు సుమారు 1.8 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలని ఆదేశించింది ట్రిబ్యునల్. ఇది మన దేశంలో జరగలేదు, లండన్లో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక వివరాలకు వెళ్తే పశ్చిమ లండన్లోని వెస్ట్ లండన్ NHS ట్రస్ట్లో భారత సంతతికి చెందినటువంటి ఐల్డా ఎస్టేవ్స్ 2022 సెప్టెంబర్లో చేరారు. అక్కడ ఆమెతో పాటు పనిచేసేటువంటి ఘానా దేశానికి చెందిన చార్లెస్ ఒప్పాంగ్ తరచూ ఆమెను ఆంటీ అని పిలిచేవాడట. ఆంటీ అని పిలిస్తే తనకు నచ్చదని, అలా పిలవద్దని ఎస్టేవ్స్ చాలాసార్లు అతనికి చెప్పిందంట. తనను పేరుతో పిలవాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకోలేదు. ఆఫీసు కారిడార్లో అందరి ముందు తనను ఆంటీ అని పిలుస్తుండడంతో ఆమె విసుగు చెందింది. అంతేకాకుండా తమ సహోద్యోగి అయిన ఆ వృద్ధుడితో ఎస్టేవ్స్ జోడి బాగుంటుందని కూడా కామెంట్ చేసేవాడు. అతని మాటలను తీవ్రంగా పరిగణించినటువంటి ఎస్టేవ్స్ వాట్ ఫ్లోర్డ్ ఎంప్లాయ్మెంట్స్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. తనను పదే ఆంటీ అని పిలుస్తూ విసిగిస్తున్నాడని ట్రిబ్యునల్ ముందు ఎస్టేవ్స్ తెలిపింది. తన లిప్స్టిక్ పైన కూడా కామెంట్లు చేయడం, సహోద్యోగితో సంబంధం అంటగట్టడం అన్నీ అనుచితమని తన ఫిర్యాదులో పేర్కొందామె. ఈ కేసును విచారణ సందర్భంగా ఒప్పాంగ్ కూడా తన వాదనను వినిపించాడు. తాము ఘనా సంస్కృతి ప్రకారం పెద్దవారిని గౌరవ సూచకంగా ఆంటీ అని పిలుస్తామని వివరించాడు. కానీ అతని విచారణను ట్రిబ్యునల్ పూర్తిగా వ్యతిరేకించింది. అతని వివరణ అస్పష్టంగా తప్పించుకునే విధంగా ఉందని జడ్జ్ జార్జ్ అలియాట్ అభిప్రాయపడ్డారు. ఆంటీ అనేది ఘనా సంస్కృతిలో గౌరవ పదమే కావచ్చు, కానీ అవతలి వ్యక్తికి ఇష్టం లేనప్పుడు అలా పిలవడం వేధింపుల కిందకే వస్తుందని స్పష్టం చేశారు. చార్లెస్ ఒప్పాంగ్ కావాలనే ఎగతాళి చేసినందుకే ఎస్టేవ్స్ను ఆంటీ అని పిలిచారని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ఆమె మనోభావాలు దెబ్బతీసినందుకు గాను 1425.15 పౌండ్లు, అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 1.8 లక్షల నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. సో ఇక నుంచి ఎవరైనా ఇష్టం లేకుండా బలవంతంగా ఆంటీ అని పదే పిలిస్తే ఆ వ్యక్తులు కనుక ఇబ్బంది పడి మీ మీద కేసు పెడితే మాత్రం ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇది లండన్లో జరిగింది కాబట్టి ఇన్ కేస్ అలాంటి పరిస్థితి మన దగ్గర వస్తే ఏంటనేది కూడా కామెంట్లో తెలియజేయండి.